ఆర్డర్ విషయంలో మోసం చేసిన అతన్ని తీసుకొచ్చి జోష్నకి షాక్ ఇచ్చిన సూరజ్. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. జోష్న గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఆర్డర్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇక నీకు నీ కంపెనీకి గ్రోత్ అయితే వస్తుంది, నీ రెస్టారెంట్ గ్రోత్ అయితే పెరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కార్తీక్, దీప ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆర్డర్ విషయంలో. ఏంటే ఏం జరగబోతుంది? ఇప్పుడు దీప ఈ ఆర్డర్ కనుక చేసింది అంటే ఖచ్చితంగా మీ రెస్టారెంట్ కన్నా తన రెస్టారెంట్ గ్రోత్‌లోకి వెళ్ళిపోతుందంట కదా! అని చెప్పేసి అంటూ ఉండగానే, ఎందుకు గ్రాని కంగారు పడతావు? కాసేపు ఆగితే నీకే అర్థమవుతుంది. దీప రెస్టారెంటు గ్రోత్ పెరుగుతుందో లేకపోతే దీపనే తాత బయటకు గెంటేస్తాడో అన్నీ నీకే అర్థమవుతాయని చెప్పి అంటూ ఉంటుంది జోష్న. ఏంటే ఏం చేశావే? ఏం జరుగుతుంది? అసలు నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఎందుకు కాసేపు ఎదురు చూడు, అంతా నువ్వనుకున్నట్టుగానే జరుగుతుంది. నీ మనవరాలే గెలుస్తుంది. ఎలాగైనా సరే ఈ జోష్నదే గెలుపు. ఆ విషయంలో ఎలాంటి మార్పు లేదు. మరి ఏం చేయబోతున్నావే? ఆ సూరజ్ గాడు నీతో చేతులు కలపలేదు. ఇప్పుడు ఆర్డర్‌ని ఎలా క్యాన్సిల్ చేయించగలవు? ఏం చేయించగలవు? అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్ననైతే పారిజాతం. ఈలోగా ఇక్కడ సూరజ్ అయితే ఆర్డర్ రెడీ చేసి తీసుకుని వెళ్తాడు. అక్కడ చూస్తే ఎలాంటి ఫంక్షను కనిపించదు. అలా ఫంక్షన్ లేకపోవడంతో ఏంటి ఇక్కడ ఎలాంటి ఫంక్షను లేదేంటి? ఒకవేళ అక్కడ కళ్యాణ మండపంలో ఏమైనా పెట్టారేమో! ఇక్కడ అడ్రస్ అడిగి తీసుకువెళదామని చెప్పి వాళ్ళ దగ్గరికైతే వెళతాడు. అలా వెళ్ళేసరికి, ఎవరండి మీకు ఆర్డర్ ఇచ్చింది? ఇక్కడ ఎలాంటి ఫంక్షన్స్ జరగటం లేదు. ఎలాంటి ఓణీల ఫంక్షను లేదు. అసలు మీకు ఆర్డర్ ఎవరిచ్చారు? మీరు ఎవరనుకుని ఎక్కడికి వచ్చారో? లేదు, ఇక్కడి నుంచే వచ్చానని అతను మాతో చెప్పాడు. అతను ఆర్డర్ కూడా పెద్ద ఆర్డరే ఇచ్చి వెళ్ళాడు. లేదు, మీరేదో రాంగ్‌గా విన్నట్టున్నారు. ఒకవేళ అడ్రస్ ఏమైనా చేంజ్ అయిందేమో ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళైతే. ఇలా ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తూ ఉండగానే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సూరజు షాక్ అవుతాడు. మళ్ళీ ఏమైంది? ఈ ఆర్డర్ విషయంలో మళ్ళీ ఏదైనా తేడా జరిగిందా? అని చెప్పి సూరజు అనుకుంటూ ఉంటాడు. ఇక అతను ఫోన్ తీయకపోవడం, ఇక్కడ చూస్తే ఏమీ లేకపోవడం, ఏమీ అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోతాడు సూరజ్. బయటకైతే వస్తాడు. అలా వచ్చేసరికి ఈలోగా జోష్న ఫోన్ చేస్తుంది. ఏంటి ఆర్డర్ ఇచ్చేసావా? వెళ్ళిపోయిందా మీ ఫుడ్ ఆర్డరు? వాళ్ళు తీసుకున్నారా? అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది. అర్థమయింది. అంటే ఇదంతా నీ పని అనమాట. లేకపోతే నా దగ్గరకొచ్చిన ఆర్డర్‌ని నేను అంత తేలిగ్గా వదిలేసుకుంటానని దీప, నువ్వు ఎలా అనుకున్నారు? నా దగ్గరకొచ్చిన ఆర్డర్‌ని వదిలేసుకుని మీకిచ్చి నేను మౌనంగా చూస్తానని అనుకున్నారా? జోష్న ఇక్కడ అని చెప్పి అంటూ ఉండగానే, ఉండవే నీ పని చెప్తాను. ఇప్పుడేం చెప్పలేరు. ఇక మీరు మా తాత ముందు తలదించుకొని ఉండడమే తప్ప ఈ ఆర్డర్ విషయంలో మళ్ళీ మోసపోయారు కాబట్టి ఇంక మీ ముగ్గురిని మా తాత బయటకు గెంటేస్తాడు. సారీ సారీ, నిన్ను అలాగే దీపని బయటకు గెంటేస్తాడు. బావ నా డ్రైవర్ కదా! ఇక నేను సీఈఓను కాబట్టి బావ నా వెనకాలే ఉంటాడు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా సూరజ్‌కి పరిస్థితి అర్థమవుతుంది కాబట్టి ఫోన్ పెట్టేస్తాడు. వీడికేం మాట్లాడలేక ఫోన్ పెట్టేసినట్టున్నాడు. ఏంటే ఏం జరుగుతుంది? వాడి ఫుడ్ ఆర్డర్ వెళ్ళలేదు. అసలు ఆర్డర్ ఇచ్చిన వాడు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. ఏంటే ఇదంతా? అవును గ్రాని, ఇదంతా నా ప్లానే. లేకపోతే నా చేతి దాకా వచ్చిన ఆర్డరు నేనెలా వదిలేసుకుంటాను? పిచ్చివాళ్ళలా నేను వదిలేసుకున్నాననుకుని పాపం తక్కువ అమౌంట్‌కే ఆర్డర్ వచ్చిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక వాళ్ళు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేశారు. ఇప్పుడు చూడు తాత ముందు వాళ్ళ పరిస్థితి ఏంటో. ఇక నీ మనవరాలు సీఈఓగా తిరిగి వస్తుంది చూడు. ఇప్పుడు నేను తాత దగ్గరికి వెళుతున్నాను. ఆఫీస్‌కి వెళ్ళాలి అని చెప్పేసి జోష్న అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. ఈలోగానే దశరథ జోష్న మాటలు వింటాడు. అంటే జోష్న మళ్ళీ ఈ విషయంలో కూడా మళ్ళీ దీపని మోసం చేసిందా? ఇప్పుడు జోష్‌ను గురించి నిజం ఖచ్చితంగా బయట పెట్టే తీరాలి.
నాన్న ముందు దీపని తలదించుకునేలా చేసి బయటకు గెంటేసే పరిస్థితి జోష్న తీసుకొస్తుంది. ఇప్పుడు నేను మాత్రం ఎట్టి పరిస్థితిలోని ఊరుకోకూడదని చెప్పేసి దశరథ వెనకాలే బయలుదేరుతాడు. ఏంటండి అంత కంగారుగా వెళ్తున్నారంటే, వచ్చాక చెప్తాను సుమిత్ర అని చెప్పేసి అంటూ వెళ్ళిపోతాడు దశరథ. అయితే ఈలోగా దీప ఫోన్ చేస్తుంది. సూరజ్, ఏంటి ఫుడ్ ఆర్డర్ వెళ్ళిందా? వాళ్ళు ఫుడ్ డెలివరీ తీసుకున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, దీపగారు మళ్ళీ మనం మోసపోయాం. ఏం మాట్లాడుతున్నారు సూరజ్ అని చెప్పి అంటూ ఉండగానే, అవును దీపగారు, మోసపోయాం. మనం అసలు జోష్న విషయంలో ఎందుకు ఇలా ప్రతిసారి మోసపోతున్నామో అర్థం కావడం లేదు. జోష్న చాలా తెలివిగా ఈసారి మనల్ని దెబ్బ కొట్టింది. అంటే ఫుడ్డు, అవును, అసలు మనకి ఆర్డర్ ఇచ్చిన అతను చెప్పిన ప్లేస్లో లేడు. కనీసం అతని ఫోన్ కూడా పనిచేయడం లేదు. మరొక విషయం ఏంటి అంటే, అతనిచ్చిన చెక్ కూడా బౌన్స్ అయిపోయింది. అతనిచ్చిన చెక్ కూడా పనిచేయడం లేదు. అంటే అతను మనల్ని మోసం చేశాడు. ఏంటి? ఏమైంది దీప? ఏం జరిగింది అని చెప్పేసి అంటూ ఉండగానే, బావా అక్కడ ఫుడ్ ఫుడ్ తీసుకున్న అతను లేడంట. ఆ ఫుడ్ డెలివరీ ఇదంతా మోసమంట. ఏం మాట్లాడుతున్నావు దీప? అవును, జోష్న మరోసారి మనల్ని మోసం చేసింది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఈలోగానే జోష్న రెస్టారెంట్కి వస్తుంది. ఏమీ తెలియనట్టుగా అమాయకురాల్లా రెస్టారెంట్కి వచ్చి తన చైర్లో కూర్చోబోతుంది. ఏంటే నువ్వేం చేస్తున్నావో నీకు కొంచెమైనా అర్థమైందా? ఏంటి నన్నంటావేంటి? నేనేం చేశాను? నేను నాకొచ్చిన ఆర్డర్ని వదిలేసుకుని ఆ ఆర్డర్ నువ్వు తీసుకున్నా నేను మౌనంగా ఉండిపోయాను. పైగా నువ్వు ఆర్డర్ కూడా కదా, మరి ఇంకా ఏమైంది? నా మీద పడుతున్నావేంటి? నీకు పెద్ద ఆర్డర్ వచ్చిందని విర్రవీగావు కదా. ఏంటే ఏమీ తెలియని అమాయకురాల్లా నటిస్తున్నావు? చేసిందంతా చేసి ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయేలా చేసి ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నటిస్తూ ఉంటే నేను తాత ముందు తలదించుకునే పరిస్థితి వచ్చి నన్ను బయటకు గెంటేయాలని ప్లాన్ చేస్తున్నావు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే, అయ్యో దీప, నేనెందుకు అలా చేస్తాను? తమరు సీఈఓ కావడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా నేను మా తాత ముందు మాట కూడా ఇచ్చాను, ఇంకెప్పుడు నీ జోలికి రాను అని. నేనేం చేయలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మీరు ఇక అతన్ని నమ్మి ఫుడ్ డెలివరీ ఇచ్చారు. నేనైతే అతనికి కరెక్ట్ అమౌంట్కే కోట్ చేస్తే అతను ఇంకా తక్కువ అమౌంట్కి కావాలంటే ఆ ఫుడ్ డెలివరీ అంతా మీకే రావాలి, మీకే మంచి పేరు రావాలని చెప్పి అతని చేతిలో మోసపోయింది మీరు. నన్ను అంటారేంటి? నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే సాక్ష్యాలు తీసుకురండి. నన్ను మీరు ఏం చేయలేరు అన్నట్టుగా వీగుతూ తన చైర్లో కూర్చొని అంటూ ఉంటుంది. బావా ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఇది చాలా తెలివిగా మమ్మల్ని తప్పుదోవ పట్టించింది. ఇప్పుడు ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు బోల్డ్ మనీ కూడా వేస్ట్ అవుతుంది. రెస్టారెంట్ పరుగు పోయి గ్రోత్ కూడా పడిపోతుంది. రెస్టారెంట్ గ్రోత్ పెరగాలి అనుకుంటే ఇలా అయింది ఏంటి బావా? దీప, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో టెన్షన్ పడకూడదు. ఇప్పుడు ఏం చేయాలి బావ? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉండగానే, ఇంకా సూరజ్ రాలేదేంటి? ఆ ఫుడ్ డెలివరీ తీసుకెళ్ళిన వ్యాన్లు కూడా రాలేదేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, ఈలోగానే ఇక సూరజ్ అయితే మాత్రం అక్కడ ఫుడ్ డెలివరీ వ్యాన్స్ని అయితే మరో చోటికి మళ్ళిస్తాడు. ఆ వ్యాన్స్ అన్నీ కూడా ఇంకో చోటికైతే వెళతాయి. ఇక్కడ చూస్తే ఇక ఎవరైతే వాళ్ళని మోసం చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అతను ఎక్కడుంటాడు ఏంటి మొత్తం వివరాలైతే సేకరిస్తాడు. అతని గురించి వివరాలు తెలుసుకుని అతని దగ్గరికి అయితే వెళ్ళేసరికి అతను చాలా ధీమాగా జోష్నతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మేడం, అంతా మీరు చెప్పినట్టే చేశాను. నా అమౌంట్ ఎప్పుడు పంపిస్తారు? నీ అమౌంట్ ఆల్రెడీ నీ ఫోన్కి సెండ్ చేశాను చూసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఒక్కసారే సూరజ్ అతని దగ్గరికి వెళ్ళి అతని చెంప పగలగొడతాడు. ఏంటి సార్, ఏంటి నా మీదే చేయి చేసుకుంటారా? ఏంట్రా నీకు మేమంటే ఎటకారంగా కనిపిస్తున్నామా? ఫుడ్ ఆర్డర్ ఇచ్చి 10 లక్షల రూపాయలు చెక్కు కూడా ఇచ్చి మమ్మల్ని చాలా తెలివిగా మోసం చేసావు. జోష్నతో చేతులు కలిపి మమ్మల్ని బోల్తా కొట్టించారని చాలా సంబరపడిపోతున్నావు కదా నువ్వు. నీ గురించి ఇప్పుడే నేను పోలీసులకి ఫోన్ చేసి చెప్తాను. పోలీసులే వచ్చి నీ సంగతి చూసుకుంటారు. ఏమనుకుంటున్నావు నువ్వు?
అంటే మోసం చేస్తే సాక్ష్యాలు లేకుండా పోతాయనుకుంటున్నావా? నువ్వు మా రెస్టారెంట్‌కి వచ్చి ఆర్డర్ ఇచ్చిందంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు నువ్వు కాదు, లేదు అని చెప్పినా సరే ఎవ్వరు నిన్ను వదిలిపెట్టరు. పోలీసులు ఆర్డర్ ఇచ్చి ఎందుకు నువ్వు క్యాన్సిల్ చేశావు? కనీసం ఫోన్ కూడా ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని చెప్పి నిన్నడుగుతారు. నీ భవిష్యత్తు మీద వాళ్ళు గట్టి దెబ్బే కొడతారు అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు సార్, నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళను. ఏదో డబ్బుకి కక్కుర్తిపడి జోష్న మేడం చెప్పినట్టుగా చేశాను. నాకేం సంబంధం లేదు. జోష్న గారే ఇదంతా చేయమన్నారు. మీకు పేరు చెప్పేశాను కదా! ఇక నన్ను వదిలేయండి సార్. ఏంటి? వదిలిపెట్టాలా నిన్ను? ఎలా వదిలేస్తాననుకున్నావు? వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడ ఏదైతే చెప్పావో అదే మాట ఇప్పుడు ఆఫీస్‌లో నువ్వు అందరి ముందు చెప్పాలి. జోష్న ఎంతగా మోసం చేసిందో, ఎలా మోసం చేసిందో ఇప్పుడు అందరూ తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉండగానే, సార్ సార్ అది కాదు సార్, నన్ను వదిలేయండి సార్ అని చెప్పి అంటూ ఉండగానే, వదిలేసే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక తీసుకుని వస్తూ ఉంటాడు అతన్నైతే. ఈలోగా ఏంట్రా కార్తీక్, ఏం జరుగుతుంది? అసలు ఫుడ్ డెలివరీ జరగకపోవడం ఏంటి? ఫుడ్ డెలివరీ విషయంలో ఏదో మోసం జరిగిందంట. ఏమైందమ్మా దీప? ఫుడ్ డెలివరీ విషయంలో మీరు పూర్తిగా చెక్ చేసుకోకపోవడం ఏంటి? పైగా చెక్ బౌన్స్ కూడా అయిందంట. నువ్వు సూరజ్ ఇద్దరూ చూసుకుంటున్నారు కదా! పైగా నీకు తెలియకపోతే మిగతాదంతా సూరజ్ చూసుకుంటున్నాడు కదా! సూరజ్ చాలా తెలివిగా ఆలోచిస్తాడు. అసలు ఇదంతా ఏంటి? మళ్ళీ ఇప్పుడు రెస్టారెంట్ పరువు పోతుంది. పైగా జోష్న రెస్టారెంట్‌ది ఇప్పుడు అందరిలోనూ నానుతూ ఉన్న పేరు ఇది. ఒక్క రెస్టారెంట్ పరువు పోతే మిగతా రెస్టారెంట్లు అన్నీ కూడా పతనమైపోతాయి. ఫుడ్ వెనక్కి వచ్చింది అంటే ఇక మనకి ఎలాంటి ఆర్డర్స్ కూడా రావు. అప్పుడు మనం అందరి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అనవసరంగా తప్పు చేశానేమో, మీ మధ్య పోటీ పెట్టి చాలా పెద్ద తప్పు చేసినట్టున్నాను. ఏంటి తాత, ఇప్పటికైనా అర్థమైందా? మొన్నేదో నేను తప్పు చేశానని చెప్పేసి నన్ను కోప్పడి నా విషయంలో మీరు చాలా సీరియస్ అయ్యారు. ఆ రోజు తప్పు నాదే. కానీ ఈరోజు తప్పెవరిది? అసలు దీప ఆ ఆర్డర్ తీసుకోకుండా ఉండాలి కదా! నేను ఆర్డర్ వద్దు అంటే కావాలని తను నా మీద పోటీతో ఆ ఆర్డర్ తీసుకుంది. వాడు మోసం చేసేవాడని తెలిసే నేను ఆ ఆర్డర్ వద్దన్నాను. ఆ మాత్రం గుర్తించకపోతే ఎలా? ఇలాంటి వాళ్ళు బిజినెస్‌లో ఉంటే ప్రతిరోజు లాసే తప్ప లాభం అనేది ఉండదు. మన రెస్టారెంట్స్ పరువు పోవడమే తప్ప ఇంకెప్పటికీ కూడా దీపకిచ్చిన రెస్టారెంటు గ్రోత్ అనేది ఉండదు తాత అని చెప్పేసి అంటూ ఉండగానే, జోష్న ఇంకా ఎక్కువ మాట్లాడితే ఊరుకోను. ఏంటి దశరథ? ఏంటి జోష్న నోరు మూయిస్తావేంటి? ఇక్కడ జరుగుతుందంతా చూసావు కదా! దీప పొరపాట్లు చాలా చేస్తుంది. దీపకి ఇక ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం రాదు, మెయిల్స్ పెట్టడం రాదు కాబట్టే దీపకి తోడుగా సూరజ్ వచ్చాడు. సూరజ్ ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌ని బాగానే రన్ చేసుకుంటున్నారు. ఇక నుంచి రెస్టారెంట్ గ్రోత్ పెరుగుద్ది అనుకున్నాను. కానీ ఈలోగానే ఇలా మోసపోతారు అనుకోలేదు. ఇద్దరూ కలిసి ఇప్పుడు నాకున్న పరువుని తీసేశారు. నా తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఫుడ్ అంతా రోడ్డున పడేస్తే ఇప్పుడు మన రెస్టారెంట్ గురించి కథలు కథలుగా సోషల్ మీడియాలో చెప్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సార్, మీరేం కంగారు పడకండి. ఫుడ్ రోడ్డున పడలేదు. ఫుడ్ విషయంలో మోసం చేసిన వాడు ఎక్కడికి పోలేదు అని చెప్పేసి సూరజ్ అక్కడికి వచ్చేసరికి జోష్నకి పెద్ద షాకే ఎదురవుతుంది. ఇక సూరజ్ అయితే అతని కాలర్ పట్టుకుని అక్కడికి తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చి శివనారాయణ చూస్తూ ఉండగానే జోష్న చెంప పగలగొడతాడు సూరజ్. సూరజ్ అని చెప్పి అనేసరికి, సార్ నన్ను క్షమించండి. నాకున్న కోపాన్ని ఆపుకోలేక నేను మీ మనవరాల మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. మీ మనవరాలు చేసిన మోసం కారణంగానే నాకింత కోపం వచ్చింది. వీడెవడో తెలుసా? మరోసారి మీ మనవరాలిచ్చిన డబ్బుకి కక్కుర్తిపడి దీపగారిని మోసం చేసినవాడు. ఇక మీ మనవరాలు కావాలనే ఆర్డర్ ఉంది అని చెప్పి ఇతన్ని రెస్టారెంట్కి రమ్మని చెప్పింది. ఆ ఆర్డర్ మాకొచ్చేలా చేసి మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు ఫుడ్ అంతా వేస్ట్ అయ్యేలా చేసింది మీ మనవరాలు జోష్న. మీ మనవరాలు కారణంగానే ఈరోజు మీరు తలదించుకునే పరిస్థితి వచ్చింది. మీ మనవరాలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా సరే మార్పు అనేది ఈవిడ్లో కనిపించడం లేదు అని చెప్పేసి సూరజ్ జోష్న చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయట పెట్టే అతని నోటి వెంటే
శివనారాయణ ముందు నిజం బయటపడేలా చేస్తాడు. ఒక్కసారే జోష్నకు పెద్ద షాక్ ఎదురవుతుంది. సార్, ఇప్పుడు మీరేం తీర్పు చెప్తారో చెప్పండి. దీపగారు అయితే ఈ విషయాన్ని కూడా దాచిపెడతారేమో, కానీ నాకు దాచిపెట్టడం ఇష్టం లేదు. ఇప్పుడు మీరు ఏ తీర్పు చెప్తారో మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉండగానే, చిచి, ఏం బ్రతుకునేది! ఎన్నిసార్లు చెప్పినా మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టుగా మన రెస్టారెంట్ పరువు మనమే పోగొట్టుకోవడం అంటే ఇదే. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నువ్వు గెలవడం కోసం తప్పుల మీద తప్పులు చేస్తూ అసలు నా తలదించుకునే పరిస్థితి ఎందుకు తెస్తున్నావు? అసలు నువ్వు నా మనవరాలివేనా? అసలు నువ్వు నా ఇంటి మనిషివేనా? అని చెప్పేసి అంటూ ఉండగా, నాన్న, ఈ విషయం చెప్దామనే నేను జోష్న మీద అరిచాను. కానీ మీరు చెప్పనివ్వలేదు. నేను మన ఇంట్లోనే జోష్న మాటలు విన్న తర్వాతే గబగబా ఇక్కడికి వచ్చాను. ఈలోగా చెప్దాం అనుకునేసరికే సూరజ్ సాక్ష్యాలు తీసుకొచ్చాడు. మన ఇంట్లో జోష్న ఇక పిన్నితో చెప్తూ ఉంది, నేను అతన్ని పెట్టాను, అతను నా మనిషి, నేనెలా ఆర్డర్ వదిలేసుకుంటాను అంత తేలిగ్గా అని చెప్పి జోష్న చెప్పిన వెంటనే అర్థమైంది దీపకి ఏదో అన్యాయం జరగబోతుందని. అందుకే ఇక్కడికి గబగబా వచ్చానని చెప్పేసి ఇక దశరథ కూడా చెప్తూ ఉంటాడు. చాలు దశరథ, ఇంకా నీ కూతుర్ని నేను క్షమించలేను. నీ కూతుర్ని క్షమించి నా పరువు నేను తీసుకోలేను. ఇక జోష్న ఈ రెస్టారెంట్లో సీఈఓ పదవికి ఎలాంటి అర్హత లేని మనిషి. ఇక ఈ రెస్టారెంట్లో తనకి మెంబర్షిప్ ఉండదు. రెస్టారెంట్లో అడుగుపెట్టే అధికారం కూడా లేదు. ఇక తను ఇక నుంచి ఇంట్లో ఉండడమే తప్ప ఈ రెస్టారెంట్‌కి అయితే అసలు కనుచూపు మేరలో కూడా కనిపించకూడదు. ఇక నుంచి సీఈఓ పదవిలో దీప ఉంటుంది. దీపే సీఈఓగా ఉండబోతుంది. రెస్టారెంట్ విషయంలో ఏదైనా తప్పు చేస్తే జైలు శిక్ష కూడా పడుతుంది. మరోసారి దీపని మోసం చేసి ఇక రెస్టారెంట్ పరువు తీయాలని చూస్తే బోర్డ్ మెంబర్స్ అందరి చేత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి జోష్నని జైలుకి పంపించాల్సి వస్తుంది. శివనారాయణ మనవరాలుగా కాకుండా ఇక అందరి విషయంలో తప్పులు చేస్తూ మోసాలు చేస్తున్న జోష్నగా జైలుకైతే వెళుతుంది. ఈ విషయంలో ఇక నేను అసలు ఎట్టి పరిస్థితిలోని పట్టించుకోను. నా మనవరాలన్న ప్రస్తావనే జోష్న గురించి తీసుకొని రాను అని చెప్పేసి పెద్ద శిక్ష విధిస్తాడు. మరోసారి పిచ్చి పనులు చేయడానికి లేదు అని, రెస్టారెంట్‌కి రావద్దు అని ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఇక జైలు శిక్ష విధిస్తే నా పరువు పోతుంది. పరువు గురించి కూడా నేను ఆలోచించను. నీకు బుద్ధి రావడమే నాకు ముఖ్యమని చెప్పేసి జైలు శిక్ష కూడా వేయించడానికి వెనకాడను అని చెప్పేసి పెద్ద షాక్ అయితే ఇస్తాడు. సార్, ఇంకొక విషయం చెప్పాలి. ఫుడ్ వేస్ట్ కాదు. నేను ఆల్రెడీ ఇక ఫుడ్ వ్యాన్స్‌నైతే అక్కడ ఫుడ్ కోర్ట్‌లో పెట్టించాను. అక్కడ వాళ్ళు ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఆ ఫుడ్‌నైతే మనం కాస్ట్ చేసినట్టుగానే మనం ఇచ్చిన అమౌంట్‌కి వాళ్ళు అక్కడ అమ్మేసేలా నేను వాళ్ళకి ప్లాన్ చెప్పాను. వాళ్ళందరూ కూడా కస్టమర్స్‌ని బాగా ఆకట్టుకుని అక్కడ ఫుడ్‌నైతే అమ్ముతున్నారు. కాబట్టి ఫుడ్ విషయంలో మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఈవిడ గారి గురించి నిజం తెలియకపోతే ముందు ముందు ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని చెప్పేసి నిజం తెలియడం కోసం ఇక్కడి దాకా నేను తీసుకుని రావాల్సొచ్చింది. మీ మనవరాల్ని కొట్టినందుకు నన్ను క్షమించండి. లేదు సూరజ్, నువ్వు చేసింది తప్పు కాదు. జోష్న విషయంలో నువ్వు కరెక్టే చేశావు. నీ స్థానంలో ఎవ్వరున్నా ఇలానే ఆవేశపడతారు. నువ్వు ఇంకా మా గురించి ఆలోచించి నా మనవరాలపై కేసు పెట్టలేదు. లేకపోతే ఇప్పుడు నా మనవరాలు జైల్లో ఉండేది అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అలా జోష్నకి మరో పెద్ద షాక్ ఎదురవుతుంది. తను చేసిన మోసానికి సాక్ష్యాలతో సహా సూరజ్ బయట పెట్టడంతో, చాలా థ్యాంక్స్ సూరజ్. లేకపోతే ఈరోజు జోష్న పరిస్థితిలో నేను ఉండేదాన్ని. జోష్న ప్లేస్‌లో నేను బయటికి వెళ్ళిపోయేదాన్ని. ఎప్పటికప్పుడు జోష్న నన్ను మోసం చేసి ఈ రెస్టారెంట్ నుంచి బయటకు గెంటేయాలని చూసింది. నేను నిజాయితీగా గెలవాలనుకున్నాను. ఎందుకు జోష్న ఇలా చేస్తుందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. ఇంకెందుకు దీప బాధపడతావు? బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు. సూరజ్ కారణంగా ఈరోజు నువ్వు ఒక మంచి పని చేశావని, నువ్వు చేసిన ఫుడ్‌కి మంచి పేరు రావడమే కాకుండా
ఈ రెస్టారెంట్‌లో జోష్నకి స్థానం కూడా లేకుండా పోయింది. ఇంకెప్పుడు జోష్న ఈ చుట్టుపక్కల కూడా కనిపించదు. తాత గట్టిగా చెప్పాడు కదా! జైలు శిక్ష కూడా వేయిస్తానని. మరోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు కూడా చెయ్యదు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అలా జోష్నకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.